గుడ్ మార్నింగ్ వాయిస్. మనం డే 28కి వచ్చేసినాం. సో లేచి ఫ్రెష్ అయినా అసలు లేద్దామంటే ఒప్పుకోలేదు, సాధారణ కాకుండే. బట్ ఇక లేచి అయితే ఫ్రెష్ అయితే గ్రీన్ టీ తాగేసి అయితే లీజింగ్ ఆఫీస్కి వచ్చినామమ్మ. నాది ఒకటి లైసెన్స్ పోయిందన్న కదా, సో మళ్ళీ కొత్త లైసెన్స్ కోసం అయితే మన అడ్రస్ ప్రూఫ్ ప్రింట్ తీసుకోవాలి. సో లీజింగ్ ఆఫీస్ దగ్గర ప్రింట్ తీసుకుంటున్నాం. చలో మామ, ఫస్ట్ లైసెన్స్ అయితే ఫస్ట్ టైం పోయింది. లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యే 1 month ముందేమో పోయింది. సో పోయిందని చెప్పేసి మళ్ళీ సెకండ్ రియల్ ఐడి తీసుకొని పోయినా. సెకండ్ టైం తీసుకునేటప్పుడు $14 అంటే మన ఇండియన్ ప్రకారంగా 1100. సో అది మొన్న ఏదో పనిలో ఎటు పోయిందో తెలియదు, నాకు దొరకలేదు, చాలా వెతికినా. మళ్ళీ రెండోది కూడా పోయింది. రెండోది పోయినాక ఇప్పుడు మళ్ళీ పోయి రియల్ ఐడి తీసుకుంటే మళ్ళా $14 అంటే 1100. మొత్తం పైసలు బొక్క మామ. చీచి ఘోరం అంతా. అలా దౌడలేండా దంచుతుంది మామ, టార్చర్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దౌడలే కారు ఇచ్చారు. నీ అమ్మ ఏదో మంచి కారు ఇస్తారేమో అనుకున్నా. షెవర్లెట్ డబ్బా కారు నచ్చలే. ఇంటికి పోయి వంట కార్యక్రమాలు మనయే మామ ఇవాళ చేయాలి. చలో మళ్ళీ తిందాం అయిపోయింది మామ. చలో ఇప్పుడు పోయి వంట చేయాలి. క్యారెట్ కర్రీ చేద్దాం, చూద్దాం ఇచ్చిపడి. వన్ మ్యాప్ వేద్దామని ఇంటెన్షన్లో వన్నామమ్మ. పడుకొని లేచి కళ్ళేసి చూసేసరికి 2 గంటలన్నర. చలో అయిపోయింది అంతే. ఎండ కూడా బీభత్సంగా ఉంది అసలు. ఇట్స్ లైక్ ఫ్రస్ట్రేటింగ్. ఇట్స్ ఓకే, లెట్స్ గో.